తల్లిని కొట్టితే దిక్కెవరున్నారే మనకున్నది ఒకరే తల్లి కానీ మనకు అన్నవే తల్లిని కొట్టితే దిక్కెవరున్నారే అన్న తల్లి కన్నా దైవం లేదన్నో మనకు దిగ్గవరున్నారు దీమెవరున్నారు మనకు పాపం కలుగును కదా అన్నయ్య చెల్లమ్మ మనకు తండ్రి లేనిది లోకంలో అపకీర్తి పాలు కంటే మన తల్లి కూడా మనకు అవసరం లేదు మన తల్లిని కూడా కాటనంలో వేసి కాలబెట్టదాను చెల్లమ్మ నా యొక్క కుమారుడు ఎన్ని చెప్పినా వింటలేడు కదా ఇది ఏదో విధంగా తప్పించుకొని పోయేది కదా బంగారు బంతిని వేషద చోడు అమ్మమ్మ తండ్రి బంగారు బంతిని బంగారు బంతిని వేషద చోడు బంగారు బంతిని వేషద చోడు నీ యొక్క తండ్రి జాడలు ఈ యొక్క బంతిలోనే ఉన్నాయి నాయన ఈ బంతిని అందుకొని చూడుము నువ్వు అమ్మా ఆ బంతిలోనే మా తండ్రి జాడలు ఉన్నాయి ఇందులోనే ఉన్నాయి నాయన సరే అమ్మా బంతి నాకు ఇవ్వము కదా జయ శ్రీ జమలక్ష్మణేశ్వరునికి కుమారా ఈ యొక్క బంతి ఆ యొక్క పాతాళ లోకమున ఉండును కదా ఈ బంతి సరే అమ్మా నువ్వు ఎగరవేయమ్మా అదే ఆ బంతి ఎక్కడ పడ్డదో నేను తెలుసుకొని అందులో విప్పి చూసి మా తండ్రి జడలు తెలుసుకునేది ఇది మాత్రం నేను సరే కుమారా జయ శ్రీ నేను నమ్మస్తున్నా అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో ఆ బంతి పాతాళ లోకంలా ఆ బంతి ఈ 3 లోకాలలో ఎక్కడున్నాయని నేను ఆ బంతిని దొరికించుకున్నాను ఈ 3 లోకాలు తిరిగి వచ్చి చూడగా అదిగో పాతాళ లోకంలో పడిపోయినట్టు నువ్వు నాకు అగుపడుతున్నది జయ శ్రీ రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు సదానంద రామ రామ సద్గురు సదానంద రామ 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 హలో
శ్రీ రేణుక నాటక ప్రదర్శనలో బత్తిరి తిరుపతి గారు 200 రూపాయలు సమర్పించుకున్నారు కనుక వారికి ఎల్లప్పుడూ ఆ రేణుకాదేవి తోడయ్యుండు కాక. తాళ్ళపల్లి రామలక్ష్మి గారు 51 రూపాయలు ప్రవేశిస్తున్నారు. తాళ్ళపల్లి రామలక్ష్మి గారు రక్తం కళ్ళ జోజడే గల పరిసరాలు 50 రూపాయలు ఈ యొక్క రేణుగారు కళ్యాణ సమర్పించుకున్నారు. జయ సద్గురు బాలకుడు చిన్న పొలాలు వచ్చిండు ఇక్కడికి వచ్చి బంతి తీసుకుపోయేంత దమ్ము అంటే వాళ్ళే రావాలట వాడే రావాలి. బాలపరసం గారు 105 రూపాయలు ఈ యొక్క రేణుకాదేవి నాటక ప్రజలకు సమర్పించుకున్నారు. నాటక పర్వకు సమర్పించుకున్నారు. చిన్ని పాలుడవు నీవు జయ శ్రీ జగత్సాని రేణుక మాతాకి మర్యాదగా నా బంతి నాకు ఇచ్చి నన్ను మర్యాదగా సాగనంపు. నన్ను ఎవరు ఎరగకుండ్రివా మర్యాదగా నా బంతి ఇచ్చి నన్ను సాగనంపు. నన్ను మర్యాదగా నా బంతి నాకు ఇచ్చి సాగనంపితే నీకు ఇలాంటి బాధ. జయ జయ బోలో శంకర్ మహారాజ్ కి బోల్ పరిసరామని
తాళపల్లి భూమయ్య గారు ఈ యొక్క రేణుగాదేవి చిన్నని నాటక ప్రదర్శనకు 150 రూపాయలు తాళపల్లి చూటి వేణు గారు ఈ యొక్క రేణుగాదేవి జమదగ్ని నాటక ప్రదర్శనకు చూటి వేణు 101 రూపాయలు సమర్పించుకున్నారు. జై जय श्री बोलो शंकर महाराज की अब्बा ने तारा मेरे बारा गुरु अब्बा ने तारा నేను చెప్పినప్పుడు ఇంటి అయిపో కదా నేను చెప్పినప్పుడు ఇంటి అయిపోగా అంటే మన ఇంటికి వచ్చాడు ఎవరైనా వేయండా పోలేడు మరి రేణుగాదేవి కొడుకాట మరి నేను మొదలు చెప్తే అయితే అది మా రేణుగాదేవి కొడుకు ఎవరి మీదికి పోకుండా చల్లగా ఉండు. జయ శ్రీ రేణుగా మాతాకి దేహమే దేవాలయంబూరా చదిన వారికి దేహమందు దేవుడు చదిన వారికి జయ శ్రీ రేణుగా మాతాకి మా తల్లి ఆజ్ఞ ప్రకారంగా నేను 3 లోకములు వెతికి పాతాళ లోకంలో ఉన్న ఆ క్రూరుడైన రాక్షసాదముని బట్టి ఆ బంతిని సాధించి ఆ బంతి తిప్పి చూస్తే ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు. మాయ చేసి ఇప్పటికైనా మా తల్లి వెళ్ళిపోయినది. ఇందులో ఏమీ లేదు. మా తల్లి ఎందు వెళ్ళిపోయినదో నేను వెతికి చూసేదను. జయ శ్రీ జగజ్జన రేణుకా మాతాకి దేవదేవో దేవా దేవా మాతాకి ఆ యొక్క పరశురాముడు
మాయాబంతి అని తెలియక మోసపోయి వచ్చి ఆ యొక్క బంతి కొరకు వచ్చి చూస్తే అందులో ఏమీ లేదు. ఆ యొక్క కుమారుడి బాధను భరించలేక రేణుకాదేవి మాయబంతి తెలియక చెప్పి వెళ్ళిపోయినది. ఆ బాధ భరించలేక వెళ్ళిపోయినది. ఇప్పుడు ఎక్కడ పోయిందో ఏమో. జయశ్రీ రేణుకా మాతాకి ఏమైంది మీకు? మాకేం చేయాలి? ఏడుతున్నా మీరు? ఏం ఏడుతురు? ఏమైంది? వాళ్ళు ఇంత కట్టుకున్నారు, వాళ్ళు ఎత్తుకున్నారు. నేను ఏమైందో ఏడుతున్నా. మీరు దేనితో చూపుతారు? తరాజా తరాజులో పాటు పెడతారా? మరి తరాజు పెడతారు అనుకున్నావా? ఏమవుతుందా మీరు? కూరగాయలు, అన్ని అల్లం వెల్లిగడ్డలు, ఎల్లుల్లిపాయలు. గడు చెప్పు నాకు నేను కొంటారా తింటారా అనుకుంటా. కూరగాయలు, పప్పులు, ఉప్పులు, అల్లం వెల్లిగడ్డలు, ఒక మ్యాన్షన్ హౌస్ ఫుల్ అనేవులు అమ్ముతుంది. జయ శ్రీ రేణుకా మాతాకి అరుణాద్రి శైలవాస మీకు బాగుందేనా అమ్మా? మరి ఉదయం ఇట్లా మీరు బాగా వచ్చిరమ్మా? ఉన్నాడు దుకాణంలో. ఏ దుకాణా బాట ఉండదా? మీరు తరగతి పట్టుకొని తిరుగుతారా? మేము బయట అమ్ముకొస్తాము, వాళ్ళు దుకాణంలో కూర్చుంటారు. ఏది సేటు లోపల ఉంటే మీరు బయట ఉంటారా? ఎందుకంటే గిరాకీ కొరకు. మరి ఇప్పుడు అత్తురా అయ్యా? అత్తురుగా రామదా వాడల పొంటి ఎక్కడ జాగ దొరుకుతుందో అని తిరుక్కుంటూ వెళ్తాది. ఆ యొక్క పరిసరాముని బాధలు భరించలేకపోతున్నది. అందుకొరకే జోగురాలు వేషం కట్టి ఏర్పడకుండా వెళ్ళిపోవాలని ఉన్నది. నాతో సంకటములు బాపవేరా శంకర కరుణింపవేరా మాతో సంకటములు బాపవే శంకర శివుదప్ప ఓంకార మురహర శంకర శివుదప్ప ఓంకార మురహర శంకర శివుదప్ప ఓంకార మురహర శంకర శివుదప్ప ఓంకార మురహర
శ్రీనివాసు 100 రూపాయలు. నాటకవర్ణకు సమర్పించుకున్నారు. జై జోగురాల నమ్మా నేను జోగురాల నమ్మా నేను జోగు నాతో ఏరుపాటు చేసినవాడు ఎలకాయలో నేను ఉంటే ఎలకాయల్లో నేను ఉండే ఎలకాయల్లో నేను ఉండే ఏరుపాటు చేసినవాడు నేను ఉంటే వడవాడా తిరిగి నేను వడవాడా తిరిగి నేను మీ వాడా వచ్చానమ్మా వడవాడా తిరిగి నేను వడవాడా తిరిగి నేను వడవాడా తిరిగి నేను జోగు నాకు పెట్టారమ్మా జోగురాల నమ్మా నేను జోగురాలమ్మా నేను మందలోన ఆవుగా ఉంటే జగల మారి వచ్చేవాడు మందలోన ఆవుగా ఉంటే లాగలాగా వచ్చేవాడు ఇప్పుడెందు పోదు ఎవరో లేకున్నారు నాకు
జోగునాగో పెట్టారమ్మో జోగురాలనమ్మా నేను జోగురాలనమ్మా నేను జోగురాలనమ్మా నేను జోగునాగో పెట్టారమ్మో జోగురాలనమ్మా నేను ఎడబోదు నేనెందుబోదు ఎడబోదు నేనెందుబోదు ఎవరో రేక్కున్నారో నాకు ఎడబోదు ఇప్పుడెందుబోదు ఇప్పుడెందుబోదు ఎడబోదు ఇప్పుడెందుబోదు జోగురాలనమ్మా నేను జోగురాలనమ్మా నేను జోగునాగో పెట్టారమ్మో జోగురాలనమ్మా నేను జోగురాలనమ్మా నేను